హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రాడ. ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ పళ్ళు గురించి డిస్కస్ చేద్దాం. ఫిక్స్డ్ టీత్. ఈ టీత్లో మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి బ్రిడ్జింగ్, ఇంకొకటి ఇంప్లాంట్. ముందు మనం బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఏంటంటే పన్ను తీసిన ప్లేస్లో ముందు పన్ను వెనుక పన్ను కనుక స్ట్రాంగ్గా ఉంటే బ్రిడ్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. బట్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా లేదనుకోండి, అలాంటి కేసెస్లో ఈ బ్రిడ్జ్ ఆప్షన్ అనేది పాసిబుల్ కాదు. ఈ బ్రిడ్జ్లో ఒక్క టూత్ని రీప్లేస్ చేయాలి అంటే దాని ముందు ఉన్న పన్ను ఇంకా వెనుకున్న పన్ను కలిపి 2 పళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఒక్క టూత్ లేకపోతే పక్కన 2 టూత్ని అరగదీయాలన్నమాట. సర్కంఫరెన్షియల్గా చుట్టూ టీత్ని అరగదీసి వాటిపైన క్యాప్ లాగా వస్తుంది. పన్ను లేని చోట పన్ను వస్తుంది. అంటే ఒక్క టూత్ రీప్లేస్ చేసే ప్లేస్లో 3 క్యాప్స్ వస్తాయి. దీంతో ప్రాబ్లం ఏంటి అంటే ఒక్క టూత్ని రీప్లేస్ చేయడానికి మనం 2 హెల్తీగా ఉన్న టూత్ని డిస్టర్బ్ చేయాలి. అలా ఒకవేళ 2 టీత్ని రీప్లేస్ చేయాలనుకోండి, 4 పళ్ళు వస్తాయి. అంటే 2 మిస్సింగ్ టీత్, 2 సపోర్టింగ్ టీత్ అలా. అండ్ ఈ ఆప్షన్ అనేది పక్కన ఉన్న 2 పళ్ళు సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండి అండ్ వాటి లైఫ్ బాగుంటుంది అండ్ ఇప్పట్లో వాటికి ప్రాబ్లం రాదు అనుకున్నప్పుడే ఈ పక్కన టీత్ సపోర్ట్ని తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ బ్రిడ్జ్ లైఫ్ పక్క టీత్ సపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పక్క టీత్ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం ఈ బ్రిడ్జ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఈ క్యాప్స్లో 3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ ఇది నికిల్ క్రోమియం అంటే మెటల్ క్యాప్స్. చూడడానికి స్టీల్ కలర్లో ఉంటుంది. సో మనం ఫ్రంట్ టీత్కి అయితే యూజ్ చేయము. నెక్స్ట్ ఇది ఏంటంటే సెరామిక్ ఆర్ పిఎఫ్ఎం క్రౌన్స్. పిఎఫ్ఎం అంటే పోర్సిలిన్ ఫ్యూజ్డ్ టు మెటల్. ఈ క్యాప్లో ఏంటి అంటే 2 లేయర్స్ ఉంటుంది. లోపల మెటల్ వచ్చి పైన సెరామిక్ లేయర్ వస్తుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లోపల మెటల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ పైన సెరామిక్ లేయర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్రిటిల్ గా ఉంటుంది. మరి హార్డ్ ఫుడ్ అనేది తినడానికి పనికిరాదు. చూడడానికి హార్డ్ గానే ఉంటుంది, బట్ హార్డ్ ఫుడ్ తినడానికి మాత్రం పనికిరాదు. అండ్ నెక్స్ట్ ఇది జెర్కోనియం క్యాప్స్. ఇది సింగిల్ బ్లాక్ అంటే మోనోలిత్ అన్నమాట. ఒకటే లేయర్ లో ఫామ్ అవుతుంది. అండ్ ఈ క్యాప్ అనేది అపియరెన్స్ వైజ్లోను ఇంకా స్ట్రెంగ్త్ వైజ్లోను రెండిట్లోనూ బెస్ట్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ వెరైటీ గురించి డిస్కస్ చేద్దాము. అవి ఇంప్లాంట్స్. మనం ఆల్రెడీ బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. పక్కన టూత్ని సపోర్ట్ తీసుకుని ఇస్తాము, పక్కన టూత్ని గ్రైండ్ చేయాల్సి వస్తుంది, వాటిని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది అని. ఈ ఇంప్లాంట్స్లో ఏంటి అంటే పక్క టూత్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో సింగిల్ టూత్ని రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ టీత్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది పర్మనెంట్ కూడా. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.